వృశ్చిక రాశి వాళ్ళకి కూడా మనం ఎప్పటికైనా సరే మిశ్రమ ఫలితాలే చెప్పుకోవాలనమాట. ఎందుకంటే ఈ రాశికి అధిపతి 10థ్‌లో కేతుతో పాటు ఉన్నారు. సెవెంత్ లార్డ్ సెవెంత్‌లోనే ఉన్నారు. సో ఎవరికి బావుంటుంది అనేది ఎందుకంటే మిశ్రమ ఫలితాలంటే ఎప్పుడు మనకి మంచే లేదు, ఎప్పుడు మనకి ఎప్పుడు చెడే లేదు. సో 2 కలయికే ఒక జీవితం. సో ఈ మంత్ అంతా తప్పక పార్ట్నర్‌షిప్ బిజినెస్ చేసే వాళ్ళకి కానీ, బిజినెస్ చేసే వాళ్ళకి కానీ బ్రహ్మాండంగా ఉంది. ఎవరైనా కొత్తగా నేను ఆన్‌లైన్ బిజినెస్ స్టార్ట్ చేస్తాను, ఎస్పెషల్లీ వుమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఇంట్లోంచి చేస్తాను అన్న వాళ్ళందరికీ చాలా బావుంది. తప్పక డబ్బు ఖర్చు పెడతారు. వాళ్ళు కావాల్సిన దానికి అండ్ ఆల్సో అలాగే డబ్బు అందుబాటులో ఉంటుంది. రాబడి అంటే ఏంటంటే వాళ్ళకి కావాల్సిన మోతాదు అందుబాటులో ఉంటుందన్నమాట. ఎందుకంటే బిజినెస్ స్టార్ట్ చేయడానికి తప్పక మోతాదు అనేది కావాల్సొస్తుంది. వాళ్ళు ప్రయత్నిస్తే ఏ పనైనా అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎస్పెషల్లీ బిజినెస్ రంగంలో మనం చెప్పేది. సో టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ కొంతవరకు లాభాలు చేకూరే ఛాన్సెస్ ఉన్నాయి. సో మొత్తం అంతా బ్యాడ్‌గా ఉండడానికి లేదు కనుక తప్పక వీళ్ళకి బానే ఉంటుందని చెప్పాలనమాట. సేవింగ్స్ అనేది కొంతవరకు వీళ్ళకి తక్కువే ఉంది. అంటే కెరియర్ పరంగా మనం చెప్పేది. అంటే ఉద్యోగం చేసే వాళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు సెకండ్ అండ్ ఫిఫ్త్ లార్డ్ అయ్యాడు. అంటే లక్ అనేది కొంతవరకు తక్కువుంది 8లో. కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్‌లో ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే ఇప్పుడు ప్రాపర్టీ అమ్మే వాళ్ళకి కానీ, ఇచ్చిపుచ్చుకునే వాళ్ళకి కానీ, కమిషన్ బిజినెస్‌లో ఉన్న తప్పక బావుంటుంది వాళ్ళకి. అలాగే చూసాము అంటే ఎవరైనా ఇప్పుడు ఫిలాసఫికల్ నేచర్ ఉండి అది నేర్పే వాళ్ళకి అంటే ఏంటంటే ఒక టీచర్ కింద యోగా గాని, అస్ట్రాలజీ గాని, లేకపోతే మనకి స్పిరిచ్యువల్ కోర్సెస్ ఏవైనా సరే మన టారో గాని ఇవన్నీ నేర్పే వాళ్ళకి మాత్రం బావుంటుంది. ఎందుకంటే మనం మంచి చెప్పుకుంటున్నాం గనక. ఈ రాశి వాళ్ళకి తప్పక ఇవన్నీ బావుంటాయి. ఈ రాశిలో ఉన్న పాలిటీషియన్స్ కూడా తప్పక మంచి స్కీమ్స్ చేసే ఒక మంత్ కింద మనం తీసుకోవాలి. స్కీమ్స్ అనేవి ఫ్యూచర్‌లో ఎలా ఉంటాయని మనం చెప్పలేం గానీ, ఇప్పుడు చేసేవి తప్పక బావుంటాయని చెప్పొచ్చు స్టార్ట్ అవుతే కనుక. అలాగే మన పరిహారాల విషయానికొస్తే కనుక తప్పక శని కాళ్ళు పట్టుకోవడం వెరీ, వెరీ ఇంపార్టెంట్. అదొకటి కాకుండా మార్స్‌కి మనం ఎప్పుడైనా చెప్తూ ఉంటాము. సుబ్రహ్మణ్య స్వామికి కంటిన్యూయస్‌గా పూజ చేయమని చెప్తూ ఉంటాం. ఆయన ఏంటంటే ఇప్పుడు రాహుకేతు అంటే కేతుతో పాటు ఉన్నారు. సో తప్పక రాహుకేతు పూజలు చేయొచ్చు. అలాగే సర్పదోషాలు ఉన్నవాళ్ళు కంటిన్యూయస్‌గా చేసుకోవచ్చనమాట. అండ్ ఆల్సో ఏంటంటే గుడికెళ్ళి ఇది ఎప్పుడు చేయాలి? మంగళవారమే చేయమని చెప్తున్నామనమాట.